శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అబోవ్ ఉన్నారు క్రిస్టియానిటీలో. అండ్ దీనిలో ఒక 2 ఇయర్స్ వర్క్ చేశారు. ఈ జర్నీలో భాగంగా రకరకాలు చేసి ఉంటారు. బ్రదర్ గా కూడా వర్క్ చేశారు. స్టేజ్ పైన నేను వాక్యం చెప్పేవాడిని, వాక్యం చెప్పడం పాటలు చూశాను, పాడేవాడిని, పాటలు మ్యూజిక్. పాడటం చూశాను. ఇప్పుడు మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే ఆయనతో చెప్పేయాలి ఇక్కడ నేను. అయితే ఇక్కడ అసలు వస్తున్న డౌట్ ఏంటి అంటే, దశంభాగాలు రిచ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఈవెన్ వీళ్ళ దగ్గర కూడా తీసుకొని ఇట్లాంటి వాళ్ళ పేదవారి నిరుపేదలు కూడా వీళ్ళకి ఏమీ అనిపించదా? అరే మనం ఇస్తున్నామే, మరి మనం ఇక్కడే ఉంటున్నాము, వీళ్ళు చూస్తే పాస్టర్లు సైకిల్ వేసుకొస్తున్న వాళ్ళు నెక్స్ట్ కార్కి వెళ్తున్నారు, తర్వాత బంగ్లాకి వెళ్తున్నారు, వాళ్ళ పిల్లలు మంచి హాస్పిటల్స్ మంచి స్కూల్స్లో చదువుతున్నారు, వాళ్ళకి ఇంత లగ్జరీ లైఫ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి నాకేంటి అని ఎవరు ఆలోచించరా? నా కుటుంబం పరిస్థితి, నేను కొన్ని ఇన్సిడెంట్స్ విన్నాను, కొన్ని చూశాను రియల్గా. ఒక తల్లి ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఆవిడకి 3 పిల్లలు, వాళ్ళకి భోజనం కూడా సరిగ్గా పెట్టకుండా ముందు కానుకేయాలి అని కానుకేసి చర్చ్లో, తర్వాత మిగిలిన వాటిల్లో సర్దుకుని తినేవాళ్ళట. ఇలా ఉంటారా అసలు? ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ మారాలి మేడం, అంటే విశ్వాసులు మారాలి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఈ మధ్య చాలా ఎక్కువైంది. పాస్టర్స్ని దేవునితో సమానంగా చూస్తూ ఉన్నారు. అంటే ఆయన చెప్పిందే దైవవాక్యం, ఆయన చెప్పిందే నమ్మాలి. బైబిల్లో ఉందా లేదా అని ఎవ్వరు క్రాస్ చెక్ చేయట్లేదు. ఆయన చెప్పాడంటే అది జరుగుతుంది. చాలా మంది ఉన్నారు మేడం అట్లా. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు మనకేంటంటే సోషల్ మీడియా వల్ల అందరు బయటకు వస్తూ ఉన్నారు. రీసెంట్గా నేను కూడా వెళ్ళాను. నోవా అని చెప్పేసి ఒకడు గానాలో ఉంటాడు, ఓడ కట్టేసుకొని ఆడు జస్ట్ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు. దేవుడు నాకు చెప్పాడు మళ్ళీ జలప్రలయం చాలా సంవత్సరాలు వస్తుంది, అప్పుడు నోవా టైంలో 40 days 40 nights వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఓడలు కట్టుకుంటున్నాను అందరం అని చెప్పి, వాడు ఇప్పుడు BMW కార్లలో తిరుగుతూ ఉన్నాడు కాన్సెప్ట్ చేసుకుని. సో నేనేమన్నా అంటే, అకార్డింగ్ టు బైబిల్ కూడా రిచ్ ఎవరు అవ్వాలంటే దశంభాగం ఇచ్చిన వాళ్ళు అవ్వాలి, తీసుకున్న వాళ్ళు అవ్వకూడదు, ఇచ్చిన వాళ్ళు అవ్వాలి. కానీ ఇక్కడ మొత్తం రివర్స్ జరుగుతుంది. అంటే ఏంటి, అక్కడే అర్థమవుతుంది అది మ్యానిపులేటింగ్ అంతే. వాళ్ళకు పాపం వీళ్ళు అమాయకులు ఏంటంటే కొంచెం దైవభక్తితోటి వస్తారు, వాళ్ళు చెప్పిన మాట వినాలి, దేవుడు ఆశీర్వదిస్తాడేమో అని చెప్పేసి వాళ్ళు అలా వెళ్ళేసి ఇస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మనం ఏం అనలేం. ఇప్పుడు మీ సరౌండింగ్స్లో, మీ ఫ్యామిలీస్లో, మీరు క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా చూసారా ఈ దశంభాగాలు ఇచ్చి నిజంగానే దేవుడు ఆశీర్వదించి వాళ్ళు అదేదో చెప్పారు కదా పరలోక తలుపులో సంథింగ్ ఆకాశ వాకిట్లో ఎవరు మేడం, పాస్టర్లే ఇస్తారు, విశ్వాసులు ఎవరు, వీళ్ళు అక్కడే వీళ్ళు ఇస్తూనే ఉంటారు, వాళ్ళు తీసుకొని రిచ్ అవుతూనే ఉంటారు అంతే. వీళ్ళు ఎవరు, వాళ్ళే అవుతా ఉంటారు. వాళ్ళ స్టేటస్ మారిపోతుంది, వాళ్ళు ఉన్న ఇల్లు మారుతుంది, వాళ్ళు నడిపే కార్ మారుతుంది, వాళ్ళ పిల్లలు చదివే స్కూల్ మారుతుంది, వాళ్ళ యొక్క షర్ట్ బ్రాండ్లు మారుతాయి. వీళ్ళది మాత్రం అదే షర్ట్, అదే బ్రాండ్, అదే వెహికల్ అలాగే ఉంటారు అంతే. ఒకవేళ ఏదో చిన్నగా ఏదన్నా ఒక చిన్న ఇప్పుడు బైక్ నుంచి కారు కొన్నాడు అనుకో, అది కూడా ఏ మారుతి సుజుకో ఏదన్నా కొన్నాడు అనుకో, దేవుడు ఆశీర్వాదం అని చెప్పేసి అనుకుంటారు అంతే. అలా చెప్పేస్తారు. ఇవి కూడా అంటే లైక్ పుట్టినరోజులు జరిగినా, ఒక పెళ్లి రోజు జరిగినా, లేకపోతే ఇంకోటి జరిగినా కూడా వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ప్రేయర్స్ చేయించుకుంటారంట, నిజమేనా? అది నేను బయటకు వచ్చినాక తెలిసింది, నేను కూడా విన్నాను. అవును, ఫోటోకి ఇంత డబ్బులు తీసుకుంటాను, నేను మీతో భోజనం చేయాలంటే స్పాన్సర్ చేస్తే ఎంత ఇస్తాను, అలాంటివి ఇప్పుడు వచ్చాయి. నేను కూడా విన్నాను. నేను అప్పుడు నేను ఉన్నప్పుడు నేను చూడలేదు, కానీ అప్పుడు ఓన్లీ స్పాన్సర్స్ గురించి మాత్రమే ఉండేది. టీవీ ఛానల్ స్పాన్సర్ చేయాలి దాని గురించే ఉండేది, కానీ దీని గురించి ఉండేది. అవి దశంభాగాలు మెయిన్. అవును, అంతేనా? ఓకే. మీరు చూస్తున్నప్పుడు ఎక్కువగా దశంభాగాలు ఎవరి వల్ల వచ్చేవి? లైక్ అంటే ఈ సామాన్యుల వల్ల, లేకపోతే కొంచెం రిచ్ పీపుల్ ఎక్కువ డొనేట్ చేస్తుండేవాళ్ళు? మనం దాన్ని డివైడ్ చేయలేం మేడం, బట్ అక్కడికి వచ్చి ఆల్మోస్ట్ అందరూ దశంభాగం ఇస్తారు.
ఓకే. అందరూ ఇస్తారు. ఉమ్, రిచ్ అయినా పూర్ అయినా ఉమ్, మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే అందరూ దశమ భాగం ఇస్తారు. ఓకే. నేను ఇప్పుడు కూడా మీకు ఇచ్చేవాడిని. ఇచ్చే ఎన్వలప్ లో 5,000 ఉంటే పక్కన వాళ్ళకి 5,000 ఉందో లేకపోతే 4,000 అది మనకు ఉందో తెలియదు. అది తెలియదు. తెలియదు. అది మరి ఎలా అది మీరు వాళ్ళు ఎవరిని బేస్ క్వశ్చన్ చేసుకోరా? అరే నీకు ఎట్లా అంటే పేమెంట్ వాళ్ళ సొంతంగా వెళ్ళారు కదా మేడం. దేని మీద ఆస్తి వెళ్ళారు కాబట్టి సో ఎవరెవరితోనూ ఎవరెవరితో అలా ఏమనడానికి వెళ్ళిపోతుంటారు. అంతే. తీసుకొని ఏది ఇస్తే అది అంతే. చాలే ఇచ్చిందే ప్రసాదం అని. అంతే అంతేనా? అలాగే అంటారు. ఆ, అంతే అంతే మేడం. ఇప్పుడు ఈ పాత నిబంధన ప్రకారం ఆ, ఎవరండి దేవుడు ఎవరు అసలు? యెహోవా. యెహోవా దేవుడు. కొత్త నిబంధన ప్రకారం యేసు దేవుడా? ఉమ్. ఇప్పుడు మరి క్రిస్టియానిటీకి సంబంధించి ఎవరిని దేవుడిగా కొలుస్తున్నారు? యేసు ఇప్పుడు ఇందులో ఇప్పుడున్న వీళ్ళకి క్లారిటీ లేదు. ఉమ్, వీళ్ళు ఏమంటారు అంటే ఈ ట్రినిటీ అనేది ఒకటి వచ్చింది మేడం. ఇది ట్రినిటీ. ట్రినిటీ త్రిత్వం. త్రిత్వం. అంటే ఓకే. ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉమ్. ముగ్గురు ఉన్నారు. ఈ కానీ ము- ఒక్కడే దేవుడు అంటారు. ఈ ముగ్గురు కలిపి ఒక దేవుడు. ఒక దేవుడు అంటారు. ఓకే. కొందరు ఏం క్లెయిమ్ చేస్తారంటే తండ్రియే కుమారుని రూపంలో వచ్చేసి పాపాల కోసం మరణించాడు అని చెప్పేసి ఒకరు అంటారు అనమాట. సో పరిశుద్ధాత్మనికి నాకు తెలిసి అంత ఇంపార్టెన్స్ లేదు. తండ్రినే కుమారునిగా వచ్చి ఓకే. ఆయన మన పాపాల కోసం మరణించాడు, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పేసి చెప్తారు. ఓకే. సో అప్పుడు ఒక్కరే అని చెప్పేసి చెప్తారు. కానీ బైబిల్ ప్రకారంగా కూడా ట్రినిటీ అనేది ఎప్పుడంటే 4th సెంచరీలో అనుకుంటా. 4th సెంచరీలో ఈ ట్రినిటీ డాక్ట్రిన్ అనేది బయటకు వచ్చింది. ఇవన్నీ పోస్ట్ బైబిలికల్ డాక్ట్రిన్స్ ఇవన్నీ కూడా. తండ్రి కిందికి వస్తే మరి కింద చాలా డౌట్స్ ఉన్నాయిలే. ఇంకా అవన్నీ మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే ట్రినిటీ గురించి వాళ్ళకే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాదు, ఓకే. వాళ్ళే చేయలేరు కూడా. ఒకరు పరిశుద్ధాత్మ నమ్ముతారు, ఒకరు యేసుక్రీస్తే దేవుడు అంటారు. పరిశుద్ధాత్మ ఎవరు? ఇప్పుడు తండ్రి కుమారుడు ఒకళ్ళే అన్నారు. మీరు తండ్రే మళ్ళీ కుమారుడుగా వచ్చారా? నేను ఇదే క్వశ్చన్ మీకు తెలియదు, నేను అడుగుతాను క్రిస్టియన్స్. ఒకవేళ తండ్రి అయితే యేసుక్రీస్తుగా వస్తే కుమారుడు దేవునికి ప్రేయర్ చేశాడు అండ్ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఆత్మయే ఉన్నాడు అని చెప్పేసి అంటుంది. అండ్ క్లియర్లీ ఐజాయా 45లో చెప్తాడు, దెర్ ఈస్ నో బిహైండ్ మీ ఎనీ గాడ్ అని చెప్పేసి అంటాడు. ఐఎమ్ ద ఓన్లీ గాడ్ అని చెప్పేసి అంటాడు. కానీ వీళ్ళు ఏమంటారు అంటే ఈయన ఆది నుంచే ఉన్నాడు, అంటే సృష్టి పుట్టించిన దగ్గర నుంచి దేవుని దగ్గర ఉన్నాడు, నా కుడి పార్శ్వన కూర్చున్నాడు అని చెప్పేసి అలా చెప్తా ఉంటారు అనమాట. వాళ్ళ బైబిల్ ప్రకారంగానే ఇట్స్ కాంట్రడిక్షన్ చాలా ఉన్నాయి. సో ట్రినిటీ అనేది వీళ్ళు తర్వాత తీసుకొచ్చారనమాట. వాళ్ళు దాంట్లో ఉన్నాయి ఈ థియాలజియల్స్ స్కాలర్స్ వీళ్ళు ఇలా రాసింది కదా అని అడుగుతా ఉంటే సరే ఓకే కొత్త డాక్టర్ని తయారు చేసేసి ఇలా చెప్పేద్దాం అని చెప్పేసి అలా చేసినట్టుగా.